రైట్ పవన్, ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. సో వారి డిమాండ్కి సంబంధించి, పీఆర్సీకి సంబంధించి అండ్ చర్చలు అయితే ఎక్కడా కూడా ఒక కొలిక్ అయితే రావడం లేదని చెప్పాలి. సో మొత్తం ఓవరాల్ గా చూస్తే ఒక చాయ్ బిస్కెట్ చర్చలాగా సాగుతోంది. సో రీసెంట్ గా కూడా వీరి మధ్య చర్చలు జరిగాయి, అవి కూడా కొలిక్ రాలేదు. సో ఇక ఉద్యోగ సంఘాలు చేసేదేం లేదు అని చెప్పి తీవ్ర అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక మా డిమాండ్స్ అయితే ప్రభుత్వం అయితే నెరవేర్చదు, ఈ ఎన్నికల్లో మేమేంటి అనేది ప్రభుత్వానికి చూపిస్తాము అని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. చూస్తే అటు మంత్రివర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల నేతలు మరో చాయ్ బిస్కెట్ సమావేశం ముగిసింది. అదిగో పీఆర్సీ అంటూ మబ్బుల్లో నీళ్లు చూపించి ఇప్పుడు ఐఆర్ ఇచ్చేది లేదని సర్కార్ తేల్చేసింది. ఎన్నికల తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు, కానీ జూలైలో పీఆర్సీ ఇస్తున్నామని, ఐఆర్ ఎందుకని మెలికపెట్టింది. ఇతర డిమాండ్లపైన ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో 2 నెలలకోసారి జరిగే ఉత్తుత్తి చర్చల్లాగే నిన్నటి భేటీ కూడా విఫలమైంది. ఉద్యమం ఆగదని సంఘాలైతే స్పష్టం చేస్తున్నాయి. ప్రతి 5 ఏళ్లకోసారి ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ఇవ్వడం సాధారణం. ఇది ఆలస్యమైతే మధ్యంతర భృతి ఇవ్వడం సంప్రదాయమే. ఈ సంప్రదాయానికి జగన్ సర్కార్ స్వస్తి పలికింది. వచ్చే జూలైలో పీఆర్సీ ఇస్తామని, ఇక ఐఆర్ ఎందుకని ప్రశ్నిస్తుంది. జూలైలోనే పీఆర్సీ పూర్తిగా చెల్లిస్తామని, ఐఆర్ ఇవ్వబోము అని నిన్న అమరావతి సచివాలయంలో జరిగిన చర్చల్లో ఉద్యోగ సంఘాలకు మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. దీంతో నివ్వెరపోయిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాలు ఇదేం సంప్రదాయం అంటూ మంత్రుల కమిటీని నిలదీశాయి. అయితే ఇది మా ప్రభుత్వ కొత్త సంప్రదాయం అంటూ మంత్రుల కమిటీ సెలవిచ్చింది. ఇక దీంతో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నేతల మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో ఏపీ జేఏసీ ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈ ప్రభుత్వ కాలం 1-2 నెలల్లో ముగిసిపోతుందని, వచ్చే ప్రభుత్వంలో ఇచ్చే పీఆర్సీకి ఇప్పుడెలా గ్యారంటీ ఇస్తుందని సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇక 11వ పీఆర్సీలో ఐఆర్ కన్నా తక్కువగా రివర్స్ పీఆర్సీ ఇచ్చిన జగన్ సర్కార్ 12 పీఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ ఇవ్వాల్సి ఉండగా ఆ సంప్రదాయానికి తెరదించిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక నిన్న అమరావతి సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ భేటీ అయింది. సుదీర్ఘంగా చర్చలు జరిపింది, కానీ ఫలితం మాత్రం కనిపించలేదు. ఈ నెల 12న జరిగిన సమావేశంలో ఏ అంశాలైతే చెప్పారో మళ్లీ వాటినే వల్లెవేశారు అని ఉద్యోగ సంఘాల నేతలు పెదవి విరిచారు. ఇది మరో చాయ్ బిస్కెట్ సమావేశమేనని, ప్రయోజనం శూన్యమని పెదవి విరిచారు. సంప్రదాయంగా వస్తున్న ఐఆర్ ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేశామని అన్నారు. ఇక బకాయిల చెల్లింపులపై గత సమావేశంలో చెప్పినట్లే మార్చి, జూలైలో చెల్లిస్తామని అన్నారని మండిపడ్డారు. ఇక కొన్ని అంశాలపై మళ్లీ చర్చించుకొని చెబుతామని వాయిదాల పర్వం కొనసాగిస్తున్నారు అని నాయకులు తెలిపారు. ఇక మధ్యంతర భృతి ఇవ్వడం తమ ప్రభుత్వ విధానం కాదని మంత్రి బొత్స చెప్పారు. పూర్తి స్థాయిలో పీఆర్సీనే ప్రకటిస్తామని, ఈ అంశాన్నే ఉద్యోగులకు చెప్పామని అన్నారు. ఇక పీఆర్సీ ఆలస్యమైతే ఐఆర్ ఇస్తారు, కానీ సరైన సమయంలో పీఆర్సీ ఇస్తామన్నప్పుడు ఐఆర్ ఎందుకు అని వ్యాఖ్యానించారు. ఇక గతంలో కరోనా వల్ల పీఆర్సీ ఆలస్యం అయినందున ఐఆర్ ఇచ్చామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామన్నారు. వైసీపీ వచ్చిన తర్వాతే 14,250 మంది ఉపాధ్యాయుల నియామకం జరిగిందని, మిగిలిన 6,100 ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, అటు ఉద్యోగ సంఘాల నేతలు అలాగే ప్రభుత్వం చర్చలు జరుపుతూనే ఉన్నాయి. సో చర్చలు మాత్రం కొలిక్ అయితే రావడం లేదు. సో ఈ నేపథ్యంలో భృతి ఇచ్చేది లేదు అని చెప్పి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ప్రతిసారి కూడా పీఆర్సీ కమిషన్ వేసిన తర్వాత కమిషన్ అమల్లోకి వచ్చే ముందు ఐఆర్ ను ఇవ్వడం అనేది సాంప్రదాయంగా వస్తూ ఉన్న పరిస్థితి. అయితే ఇంటర్మ్ రిలీఫ్ ను ఈసారి తాము ఇచ్చేది లేదని ప్రభుత్వం నిన్న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం, జీఓఎం తో నిర్వహించినటువంటి సమావేశంలో తేల్చి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఉద్యోగ సంఘ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ సాంప్రదాయాన్ని తొలగిస్తే రానున్న ప్రభుత్వాలు కూడా ఇదే ప్రెసిడెన్సీగా తీసుకునే అవకాశం ఉంది. దాంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి వారంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఐఆర్ 30% ప్రకటించాలని, దీనిపైనే తాము చర్చిస్తామని చెప్పి ఉద్యోగ సంఘ నేతలందరూ కూడా వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే దానిపై ఎటువంటి స్పందన తెలియజేయకపోవడంతో తమ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ఏపీ జేఏసీ ప్రకటించింది. ఒకవేళ ప్రభుత్వం ముందుకు వచ్చి గతంలో తాము పెట్టిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన జీవోలు ఇస్తే గనక తాము
చెలో విజయవాడ ఈ నెల 20 తలపెట్టిన చెలో విజయవాడపై పునరాలోచిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఉద్యోగ సంఘాల వైఖరిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు ఈ సమావేశాలకు వెళ్లడం, తిరిగి రావడం, ఒక్క పైసా కూడా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరకపోవడం ఇది సర్వసాధారణంగా మారిపోయింది. ఇప్పటికి 10కి పైగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు ఈ ప్రభుత్వం వచ్చాక జరిగాయి. ఏ ప్రభుత్వం నిర్వహించడాన్ని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగికి కూడా ప్రయోజనం చేకూరలేదని ఉద్యోగులు మండిపడుతున్న పరిస్థితి. వారు సోషల్ మీడియాలో ఉద్యోగ సంఘ నేతలకు వ్యతిరేకంగా విపరీతంగా ట్రోల్ చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. మరోవైపు ఏపీ సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల సంఘం కూడా మంత్రి బొత్సను నిలదీసిన పరిస్థితి అయితే ఉంది. మీరు ఎందుకు మా ప్రాణ్ ఖాతాలో అమౌంట్ వేయటం లేదనే విషయాన్ని వాళ్ళు గట్టిగా నిలదీసిన పరిస్థితి. అదేవిధంగా మీరు ఏదైతే హామీలు ఇస్తున్నారో అవన్నీ కూడా రేపు కోర్టుకు ముందే జీవోల రూపంలో ఇవ్వాలని కోరితే బొత్స వారిపై కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. దీంతో ఆ ఉద్యోగులు కూడా చేసేది లేక అక్కడి నుంచి వెనుతిరిగిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ రోజు నిన్న జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఐఆర్ పైన ఎలాంటి రిలీఫ్ ఇవ్వకపోగా మిగతా అంశాలు ఏవైతే ఉద్యోగులకి రావాల్సినటువంటి బకాయిలు ఏమన్నా వాటి అంశాల్లో వేటి విషయంలో కూడా హామీలు లభించలేదు. అయితే పిఆర్సీఎస్ త్వరలో ఇస్తాము, మనం తిరిగి అధికారంలోకి వచ్చాక ఇంకా ఐఆర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి సాంప్రదాయాన్ని తొలగిస్తున్నామని చెప్పడంతో ప్రభుత్వం ఐఆర్ ఇచ్చే సాంప్రదాయానికి తిలోదకాలు వదిలినట్టు ఉద్యోగ సంఘ నేతలే ప్రకటించారు. ఉద్యోగ సంఘ నేతలు ప్రతిసారి సమావేశాలకు వెళ్లడం, అక్కడ ఏమీ సాధించకుండా తిరిగి రావడంతో ఉద్యోగుల్లో స్పల్సన అవుతున్నారనే విషయాన్ని కూడా ఉద్యోగ సంఘ నేతలే చెబుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఎక్కడైనా సరే ఉద్యోగ సంఘ నాయకులనైనా దృష్టిలో పెట్టుకుని వీలున్నంత తొందరగా ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని కూడా వారు విజ్ఞప్తి